కర్ణాటక వాళ్ళు ప్రాజెక్టులు కడుతుంటే ఆపలేక టీడీపీని తిట్టడం శాతగాంతనం అంటున్నాడు ఎర్రబెల్లి దయాకరు. ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులు ప్లాన్లు మారిస్తే ఊరుకోని అంటున్నాడు. ఏం చేస్తాడో అడగదాం పాండే. అల్లో ఎర్రబెల్లి, ఏం విశేషాలు? ఎందుకు ఇంత నీచంగా తయారవుతుందో నాకు అర్థమవుతుంది. ఒరే, ఎవరన్నా తిట్టారా? దారి కాసి కొట్టారా? టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు మతి భరించిందని అనుకుంటున్నాం. మిమ్మల్ని తిట్టకపోతే ఏదో తేడా ఉందనే అనుకోవాలా. వాళ్ళ పెళ్ళాలు తిండి పెట్టకపోతే కూడా తెలుగుదేశం చెప్పి తిండి పెట్టలేరు. వాళ్ళ తంట కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంది తంట అంటూ. వచ్చే ఎన్నికల కల్లా మీ జెండా కనిపించకూడదని వాళ్ళ టార్గెట్. అంటే వీళ్ళు చేసే తప్పులకు ఇంట్లో భార్యలు కూడా ఏమైనా తింటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి తిట్టిస్తాను అనే పరిస్థితికి వచ్చారు. అంత నీచమైన పరిస్థితి. మీరు కూడా రోజు రాళ్ళేయడం కాదు, కాస్త కోఆపరేషన్ చేయాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని మేము ప్రయత్నం చేస్తే వాళ్ళు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారిని గల్లాబట్టి గుంజండి అనగానే వచ్చి గుంజారా ఏంది? శంప మీద కొడితే రెండో శంప చూపియాలా. ఆయన చెప్పాడు వరంగల్ గంగదేవిలో రాముడు బాణం వేస్తే రాక్షసుల కొందరు సగం తోటుంటే నన్ను ఇంత గోసపెడుతున్నావు, ఏమని చేయాలంటే వచ్చే జన్మలో మీరు తెలంగాణ రాష్ట్రంలో పుట్టి రాక్షసులుగా తయారు కాండి అని మమ్మల్ని అన్నాడు. ఒరే, మిమ్మల్ని తిట్టడానికి రామాయణాలు మహాభారతాలు తిరగేయాల్సి వస్తుంది. ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులే రాక్షసులు. తెలంగాణకు రాబందులుగా మీరు మిగిలిపోతున్నారు. అప్పుడెప్పుడో బాబ్లీ కాడికి పోయి రచ్చ చేయడం కాదు, ఇప్పుడు వెళ్ళండి కర్ణాటకకి. 512 మీటర్ల నుంచి 524 పెరిగితే చుక్క నీరు రాదు. కృష్ణా నది మీద ఒక చుక్క నీరు రాదు. 6 months నుంచి రాదాంతం చేస్తుంటే ఎలాగన్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు? ఇంకేడ పడుకుంటారు? మంచం మీదే. ఏ మంచం కిందన్నారు? ఏ గుండెల కిందన్నారు? ఏ బ్రాండ్ షాప్లలో అన్నారు? ఏ సార దుకాణాలలో అన్నారు? మీరు ఏ ఫామ్ హౌస్లో అన్నారు? ఓడ్డమ్మ బడవ, ఇట్టా నోరు బారేసుకుంటేనే వాళ్ళకి తెక్క రేగేది. సిగ్గు లేకుండా మళ్ళీ చంద్రబాబుని తెలుగుదేశం పార్టీని తిట్టడం మీకు అలవాటు అయిపోయిందా? అదెట్టా కడతారు, ఇదెట్టా కడతారు అని పొల్లలు పెడుతుంటే కడుపు మండదా? అవసరమైతే ఆయన సహకారం తీసుకొని ఇద్దరం కలిసి పోరాటం చేద్దామని అనుకుంటా చంద్రబాబుని తిట్టుడు, తెలుగుదేశం పార్టీని తిట్టుడు. ఉప్పు నిప్పు గలిస్తే సిటపట్లే, ఏరే సౌండ్లు ఉండవు. నీ శాతగంతనం టీఆర్ఎస్ ప్రభుత్వం 14 నెలల శాతగంతనం అంతా కూడా ఎల్లగస్తున్నావు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మీ స్టాండ్ ఏందని అడుగుతున్నారు. తానైతే చేదల్లా ఎవరిని అడిగి మార్చావు? తానైతే చేదల్లా ఎవరిని అడిగి మార్చావు? ఒరే, ఎవరిని అడగాలా? నిన్ను అడగాలా? మీ సార్ని అడగాలా? కాంతాల కింద ఎందుకు క్యాన్సిల్ చేశావు? తోట కింద రిజర్వ్ ఎందుకు క్యాన్సిల్ చేశావు? కాంగ్రెస్ వాళ్ళు అడిగితేనే చెప్పలా, నీకు చెప్తారు పాపం. దేవాదురా నిపాసు గాల ఆ ప్రాజెక్టు పేరెత్తితే అంతలా నవ్వొస్తుందే. ఆ రోజు చంద్రబాబు గారు తెలంగాణ ఉద్యమాన్ని సల్లార్చేందుకు ఎందరో శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టావని అన్నవే. చూసావా, ఏ ప్రాజెక్ట్ అన్నా ఎత్తుకో, మీ సారు సుప్రభాతమే. ఆ రోజు ఎవరు? కడియం శ్రీని, తుమ్మల నాగేశ్వరరావు. అప్పట్లో మీ కాడే ఉన్నారు కాబట్టి తిట్లు మీ అకౌంట్లోనే. మరి సిగ్గు లేకుండా ఎలా ఎందుకు మంత్రులను చేయించుకున్నావు? వాళ్ళే కదా ఇదంతా తయారు చేసింది. పార్టీ మారాక కండువానే కాదు, స్టాండ్ కూడా మారుద్ది నాయన. ప్రధానమంత్రి గారు కూడా రేపు లెటర్ మా నాయకుడు ఇవ్వబోతున్నాడు. లెటర్ కూడా ప్రిపేర్ చేసి మా నాయకుడు రేపు ప్రధానమంత్రి గారు కూడా కర్ణాటకలో అక్కడ ప్రాజెక్ట్ కూడా లెటర్ ఇవ్వబోతున్నాం. అట్లాంటి లెటర్లు అయితే పర్లా, ఏరియా ఇస్తేనే వాళ్ళకి నచ్చడంలే. మేము అన్నాం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇవ్వండి, కర్ణాటక ప్రభుత్వం మీద పోరాటానికి మీరు సహకరిస్తారంటే ఇంక చంద్రబాబుకి అవసరం లేదు. చంద్రబాబు గారు కూడా కేంద్రంతో పోరాటం చేస్తున్నాడు. వాకే, ఆయన పోరాటాలని బొగడ్డమేనా? మీరు కత్తి పట్టేది ఏమన్నా ఉందే?
ఇలా గణపతికి నీళ్ళు వచ్చినాయి, జన్మం నీళ్ళు వచ్చినాయి. దాన్ని మళ్ళా మార్చే ప్రయత్నం చేస్తే వరంగల్ జిల్లాలు ప్రజలు సహించడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.